వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్. కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్కి సుస్వాగతం తెలియజేస్తూ, మా కేఆర్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీడియోస్ కూడా ఇతరులకు షేర్ చేయాల్సిందిగా కోరుతూ, మరి కేఆర్ గైడెన్స్ ద్వారా గత 3 సంవత్సరాలుగా చాలామంది ఇంజనీరింగ్ ఆస్పిరెంట్స్ మెరుగైన సీట్లు టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో పొంది ఉన్నారు. మరి పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అయిన వారికి 2025 అడ్మిషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ పిల్లలకి పర్సనల్ గైడెన్స్ అందించబడుతుంది. మరియు అవే కాకుండా జనరల్ వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. వాటిలో కూడా చేరి మీ పిల్లలకి ఈ సంవత్సరం కౌన్సిలింగ్ పూర్తయ్యేంత వరకు ఎప్పటికప్పుడు గ్రూప్ను మీరు ఫాలో అయినట్లయితే, ఇటు యూట్యూబ్ ఛానల్, వాట్సాప్ గ్రూప్స్ ఫాలో అయినట్లయితే మీకు వెంటనే అప్డేట్స్ తెలుస్తాయని తెలియజేస్తూ, మరి ఈరోజు మరొక అప్డేట్తో కేఆర్ గైడెన్స్ మీ ముందుకు రావడం జరుగుతుంది. అది దాదాపు మనకు ఎంసెట్ సంబంధించిన కౌన్సిలింగ్ ముగిసింది. ఆల్మోస్ట్ క్లాసెస్ కూడా ప్రారంభమయ్యాయి. మరి చాలా వరకు ఎవరైతే ఎంసెట్లో సీట్ వచ్చి మళ్ళీ మిగతా ప్రైవేట్ యూనివర్సిటీలు కానీ లేదా వేరే జోసా కౌన్సిల్లో సీట్ వచ్చిన వాళ్ళు ఎంసెట్లో వచ్చిన సీట్ని క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. మరి అదే కాకుండా ఎంసెట్లో మనకు ఫేజ్ 1, ఫేజ్ 2 యొక్క కౌన్సిలింగ్లో ఫీజు కూడా డిఫరెన్స్ ఉండడం జరిగింది. అంటే ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజీ మారినప్పుడు ఆ కాలేజ్ ఫీజు ఎక్కువ ఉండడం కానీ తక్కువ ఉండడం కానీ జరిగేది. మనం కాలేజ్ ఫీజు కొంచెం తక్కువ ఉంటే మనం ఆల్రెడీ ఇంతకుముందు మారిన సీటుకి ఎక్కువ ఫీజు ఉంటే అప్పుడే కట్టేసాం. మరి ఒకవేళ మొదట ఫేజ్లో ఎక్కువ ఉండి సెకండ్ ఫేజ్లో తక్కువ ఉన్న కాలేజ్ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా ఆ ఫీజు రీఫండ్ అవుతుందని మనం ఇంతకుముందే తెలియజేసాం. మరి అదే రకంగా సిశాబ్ కౌన్సిలింగ్ కానీ లేదా జోసా కౌన్సిలింగ్ సంబంధించి ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసి మరి సీట్ రాకుండా ఉన్నారో లేదా క్యాన్సిల్ చేసుకున్నారో, మరి వారికి కూడా ఈ యొక్క అమౌంట్ అనేది ఎప్పుడు రీఫండ్ అవుతుందని అడిగారు. మరి ఆ యొక్క అమౌంట్ రీఫండ్ అవుతుందని ఎప్పుడు మనం గ్రూప్స్లో అప్డేట్ చేస్తున్నాం. మరి ఇటు సిశాబ్ అమౌంట్ కానీ లేదా ఎంసెట్కి సంబంధించిన క్యాన్సిలేషన్ అమౌంట్, సీట్ క్యాన్సిల్ అమౌంట్ లేదా డిఫరెన్స్ అమౌంట్ మీరు ఏదైతే ఎక్కువ చెల్లించున్నారో ఆ డిఫరెన్స్ అమౌంట్ మీకు అకౌంట్లోకి క్రెడిట్ అవుతుంది. సిశాబ్కు నిన్న నుంచి సిశాబ్ అమౌంట్ కానీ జోసా అమౌంట్ కానీ నిన్న నుంచి చాలామంది మన గ్రూప్లో ఉన్న వాళ్ళకి కూడా అమౌంట్ క్రెడిట్ అవుతున్నట్టుగా తెలియజేశారు. మరి ఎంసెట్కి సంబంధించి ఈరోజు మార్నింగ్ నుంచి చాలామంది కూడా మాకు అమౌంట్ క్రెడిట్ అయిందని చెప్పి తెలియజేశారు. మరి ఎవరైతే అమౌంట్ చెల్లించున్నారో ఎక్స్ట్రా మరియు సీట్ క్యాన్సిల్ చేసుకున్నారో ఎంసెట్లో, మీరు ఒకసారి ఏదైతే మీరు అప్పుడు ఫీజు కట్టేటప్పుడు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ దాని నుంచి మీరు ఏ అకౌంట్ నుంచి అయితే మీకు అప్పుడు డెబిట్ అయిందో అదే అకౌంట్కి మీకు అమౌంట్ క్రెడిట్ అవుతుంది. కాబట్టి ఒకసారి అకౌంట్స్ చెక్ చేసుకోండి. మీకు ఈ యొక్క ఫీజు రీఫండ్ అనేది అటు సిశాబ్ కానీ జోసా కానీ ఎంసెట్ కానీ రీఫండ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అకౌంట్ చెక్ చేసుకోవాల్సిందిగా తెలియజేయడం జరుగుతుంది. ఇది ఈరోజు సంబంధించిన అప్డేట్. మరో అప్డేట్తో మరొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ.